ఇప్పుడు పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నాయని ఎంతైతే నమ్ముతామో, అట్ ది సేమ్ టైమ్ నెగెటివ్ ఎనర్జీ కూడా ఉంది అని నమ్ముతాము. సో, ఈ నెగెటివ్ ఎనర్జీ మనిషి లైఫ్‌లో కూడా బాగా ఇబ్బంది పెడుతుంది అని అంటారు. సో, వాటికి ఎలా హీలింగ్ ప్రాసెస్ ఉపయోగపడుతుందంటారు? నెగెటివ్ ఎనర్జీ అనేది మొట్టమొదట మనిషి మనసులో, బుద్ధిలో మొదలవుతుంది. నెగటివిటీ అంటే ఇప్పుడు ఈ ఫ్రీక్వెన్సీ ఉంది, లవ్ ఫ్రీక్వెన్సీ. లవ్ పైన ఉండే ఫ్రీక్వెన్సీస్ అన్ని పాజిటివ్ ఫ్రీక్వెన్సీస్ అనుకుంటే, కింద జెలసీ, యాటిట్యూడ్, ఈగో, ఇవన్నీ నెగిటివ్ ఫ్రీక్వెన్సీస్. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనిషి థాట్స్, ఎలా పర్సీవ్ చేస్తున్నారు సిచ్యువేషన్స్ని, ఒక మనిషిని ఎలా చూస్తున్నారు అనే దాన్ని బట్టి వస్తున్నాయి. సో ఇలా వచ్చే ఎనర్జీస్ని మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. అట్ ది సేమ్ టైం మెడిటేషన్ ద్వారా, అలాగే డిఫరెంట్ పద్ధతులు ఉన్నాయి. ఇంకా ఎనర్జీ స్కానింగ్స్ అని, ఇంకా రకరకాల పద్ధతులు ఉన్నాయి. హిప్నోసిస్ అని, లేదంటే ఎనర్జీ రిమూవల్ అని, ఇలా రకరకాల పద్ధతుల ద్వారా తీసుకోవచ్చు. అది ఎప్పుడంటే బాగా స్ట్రాంగ్ అయినప్పుడు. అదర్వైజ్ ఇది ఎక్కడి నుంచి వస్తుందో మనకే తెలుస్తుంది. అది అక్కడి నుంచి రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది. మన థాట్ ప్రాసెస్, చూసే విధానం మార్చుకుంటే సరిపోతుంది. దానికి మెడిటేషన్ మళ్ళీ ఫస్ట్ చాయిస్.